హలో ఫ్రెండ్స్. ఐపీఎల్ ఫ్యాన్స్ అందరికి ఒక క్వశ్చన్. ఐపీఎల్ ట్రోఫీ మీద సాంస్క్రిట్లో ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్ ఏంటో మీలో ఎంతమందికి తెలుసు? తెలిస్తే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఓకే, తెలియని వాళ్ళకి నేనే చెప్తున్నాను. ఐపీఎల్ ట్రోఫీ మీద ఎత్ర ప్రతిభ అవసరం ప్రాప్నోతి అని ఉంటుంది. దీని అర్థం వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ. ఎస్, టాలెంటెడ్ క్రికెటర్స్కి సరైన ఆపర్చునిటీని కల్పించే ప్లాట్ఫామే ఈ ఐపీఎల్. అయితే ఈ ఆపర్చునిటీ టాలెంటెడ్ క్రికెటర్స్ అందరికీ రాదు. అంటే కొంతమంది టాలెంటెడ్ యంగ్ క్రికెటర్స్ ఎక్కడెక్కడో మూల ఉండిపోతూ ఉంటారు. వాళ్ళకి టాలెంట్ ఉన్న వివిధ కారణాల వలన వాళ్ళకి వెలుగులోకి వచ్చే అవకాశాలు రావు. అలా మట్టిలో పాతుకుపోయిన మాణిక్యాల్ని వెతికి బయటకు తీస్తాయి కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజెస్. దీన్నే స్కౌటింగ్ అని చెప్పంటారు. ఇలా స్కౌటింగ్ చేసి ఐపీఎల్ ఫ్రాంచైజెస్ చాలామంది యంగ్ టాలెంట్స్ని వెలుగులోకి తీసుకొని వచ్చారు. కానీ ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ చేసినట్లు ఏ ఐపీఎల్ ఫ్రాంచైజ్ కూడా చేయలేదు. సో ముంబై స్కౌటింగ్లో బయటపడి వెలుగులోకి వచ్చి ఇప్పుడు స్టార్స్ అయిన ముంబై స్కౌట్స్ గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. యూజీ చాహల్ని ముంబై 2011 ఐపీఎల్ ఆక్షన్స్లో తీసుకుంది. కానీ ఆ ఇయర్ ఐపీఎల్లో ఆడే అవకాశం చాహల్కి రాలేదు. కానీ అదే ఇయర్ జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చహల్ తన టాలెంట్ని చూపించాడు. ఆర్సీబీ మీద 3 ఓవర్లలో 9 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఛాంపియన్స్ లీగ్లో అయితే అన్ని మ్యాచెస్ ఆడాడు, కానీ ముంబై తరపున ఐపీఎల్లో మాత్రం కేవలం ఒక్క మ్యాచ్ మాత్రం ఆడాడు. ఆ తర్వాత 2014 ఆక్షన్లో ఆర్సీబీ చహల్ని 10 లక్షలకి తీసుకుంది. అంతే, రెస్ట్ ఈస్ హిస్టరీ. అప్పటి నుంచి 2021 ఐపీఎల్ వరకు ఆర్సీబీ బౌలింగ్కి బ్యాక్ బోన్ అయిపోయాడు చహల్. ఆ తర్వాత 2022 మెగా ఆక్షన్లో రాజస్థాన్ రాయల్స్ చహల్ని 6.5 కోట్లు పెట్టి తీసుకుంది. ఇక అప్పటి నుంచి చహల్ ఆర్ఆర్లోనే ఉంటూ వచ్చాడు. ప్రజెంట్ ఐపీఎల్లో హైయెస్ట్ వికెట్ టేకర్ చహలే. 164 మ్యాచెస్లో 206 వికెట్లు తీసిన చహల్ ఇంటర్నేషనల్ కెరీర్లో కూడా బాగా రాణించాడు. 2019 వన్డే వరల్డ్ కప్కి సెలెక్ట్ అయిన చహల్ ఆ టోర్నమెంట్లో మొత్తం 12 వికెట్లు తీశాడు. నెక్స్ట్, తిలక్ వర్మ. ముంబై ఇండియన్స్ వెలికి తీసిన ఇంకో ఆనిముత్యం మన తెలుగు తేజం తిలక్ వర్మ. తిలక్ వర్మ గురించి ఎవరికి పెద్దగా తెలీదు. కానీ ముంబై 2002లో తిలక్ వర్మని 1.7 కోట్లు పెట్టి తీసుకుంది. అప్పటికి తిలక్ వర్మ బేస్ ప్రైజ్ వచ్చేసి 20 లక్షలు. ముంబై ఇంత పెట్టడానికి కారణం అండర్-19 క్రికెట్లో తిలక్ వర్మ చూపించిన పర్ఫార్మెన్సే. కోర్స్ ముంబై ఒకటే కాదు, మిగతా టీమ్స్ కూడా తిలక్ వర్మ కోసం ట్రై చేశాయి. కానీ తిలక్ వర్మ ముంబైకి దక్కాడు. 2022 సీజన్లో ముంబై తరపున తను బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ సీజన్లో తిలక్ వర్మ ఒక్కడే 14 మ్యాచ్ల్లో 131.02 స్ట్రైక్ రేట్తో 397 పరుగులు చేశాడు. ఇంకప్పటి నుంచి ముంబై బ్యాటింగ్ లైనప్లో కీ రోల్ని ప్లే చేస్తూ వచ్చాడు తిలక్ వర్మ. 2023 ఆగస్టులో వెస్టిండీస్తో జరిగిన సిరీస్లో T20 ఇంకా వన్డేస్లో కూడా తిలక్ వర్మ డెబ్యూ చేశాడు. తిలక్ ఎంత టాలెంటెడ్ అంటే ఇండియన్ క్రికెట్కి తిలక్ ఫ్యూచర్ అవుతాడని చెప్పి రోహిత్ శర్మ తిలక్ వర్మ గురించి స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నెక్స్ట్, హార్దిక్ పాండ్యాని ముంబై ఇండియన్స్ 2015లో 10 లక్షలకి తీసుకుంది. అప్పటి ముంబై కోచింగ్ స్టాఫ్లో ఒకరైన జాన్ రైట్ టాలెంటెడ్ స్కౌట్లో భాగంగా ఒక లోకల్ టోర్నమెంట్లో హార్దిక్ ఆటను చూసి ఇంప్రెస్ అయి హార్దిక్ని ముంబైకి సైన్ చేపించాడు. 2015 ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ మీద 31 బాల్స్లో 61 రన్స్ చేసి అందరి దృష్టిని హార్దిక్ పాండ్యా ఆకర్షించాడు. ముంబై గెలిచిన 2015, 2017, 2019, 2020 ఈ ఐపీఎల్ సీజన్స్ అన్నింటిలో హార్దిక్ పాండ్యా కీ రోల్ని ప్లే చేశాడు. ఆ తర్వాత 2022లో గుజరాత్ టైటాన్స్కి కెప్టెన్గా వెళ్ళి కప్పు కొట్టి 2024లో మళ్ళీ ముంబై ఇండియన్స్కి తిరిగి వచ్చాడు. ఐపీఎల్తో వెలుగులోకి వచ్చి 2016లో ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీంలో కీ ఆల్రౌండర్ అయ్యాడు, లీడర్ కూడా అయ్యాడు. నెక్స్ట్ ప్లేయర్ దగ్గరికి వెళ్లే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్, జస్ప్రీత్ బుమ్రాని కూడా జాన్ రైటే తీసుకొని వచ్చాడు. అహ్మదాబాద్లో జరిగిన ఒక డొమెస్టిక్ T20 మ్యాచ్లో బుమ్రాని చూసిన రైట్ ముంబై ఓనర్స్కి బుమ్రా గురించి ఇన్ఫార్మ్ చేశాడు. ఆ తర్వాత 2013లో 10 లక్షలకి బుమ్రాని ముంబై ఇండియన్స్ తీసుకుంది. ఆర్సీబీకి ఆపోజిట్గా డెబ్యూ చేసిన బుమ్రా విరాట్ కోహ్లీని అవుట్ చేసి తన ఐపీఎల్ ఖాతాను తెరిచాడు. ముందు కొంచెం రాపేస్తో కంట్రోల్ లేకుండా ఉన్న బుమ్రాని ముంబై బాగా గ్రూమ్ చేసింది. టీంలోనే ఉంచి లసిత్ మలింగా అండర్లో ట్రైనింగ్ ఇప్పించింది ముంబై ఇండియన్స్. ముంబై ఇండియన్స్ చేసిన గ్రూమింగ్ ముంబైకి బాగా హెల్ప్ అయింది. 2015, 2017, 2019, 2020లో ముంబై ఇండియన్స్ ఐపీఎల్ కప్పులు గెలవడంలో
బుమ్రా మేజర్ రోల్ని ప్లే చేశాడు. క్రంచ్ సిచ్యువేషన్లో ముంబైకి ఉండే ఒకే ఒక ఆప్షన్ బుమ్రా. ఇక బుమ్రా ఇంటర్నేషనల్ కెరీర్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. 2016లో డెబ్యూ చేసిన బుమ్రా ఇప్పుడు 3 ఫార్మాట్స్లో మెయిన్ బౌలర్గా ఉన్నాడు. ఇండియా 2024 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో బుమ్రా కీ రోల్ని ప్లే చేశాడు. సో వీళ్ళు గైస్ ముంబై స్కౌట్ చేసిన కొంతమంది స్టార్ క్రికెటర్స్. ఇలానే అన్ని టీమ్స్ కూడా చాలా మందిని స్కౌట్ చేసే వాళ్ళలో మీకు తెలిసిన వాళ్ళ పేర్లని కింద కామెంట్ చేయండి. వాళ్ళపైన కూడా పార్ట్ 2 చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.